కూటమి అభ్యర్థి టీడీపీ పార్టీ పోటీ చేస్తున్న కొలుసు పార్థసారథి గారు గెలుపొందితే నూజివీడులో IIIT మీ కాలనీకి సంబంధించిన సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దానిపై మీ స్పందన? వారు ఇక్కడ నూజివీడికి కొలుసు పార్థసారథి గారు ఈ సంవత్సరం ఈ ఇయర్ కూటమి అభ్యర్థిగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ రావటం, వారు ఈ గొడుగువారి ప్రాంతంలో పర్యటించడం, వారి దృష్టికి మేమందరం కలిసి ఇక్కడ ఉన్న నాయకులు, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ముందు ప్రధానమైన సమస్య మాకు IIITతో ఇబ్బంది పడుతున్నామని చెప్పడం జరిగింది. వారు ముందుగా చెప్పింది ఏంటంటే, మేము గెలిచిన 3 నెలల్లో ఆ సమస్యని పూర్తిగా నా స్థాయిలో ఉంటే నేను చేస్తాను, నా స్థాయి దాటితే సీఎం గారి దృష్టికి, మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి అది ఎక్కడ ఏం చేయాలో అది పూర్తి స్థాయిలో నేను నిర్మోస్తానని మాట ఇవ్వడం జరిగింది. వారి మాట మీద మా నమ్మకం ఏర్పరచుకొని ఈ ప్రజలందరూ కూడాను వారికి మద్దతు ఇవ్వడం జరిగింది. రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఎంత మెజార్టీతో గెలుస్తుంది నూజివీడు నియోజకవర్గంలో? నూజివీడులో పార్థసారథి గారు మేమైతే 20,000 మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి అనుకుంటున్నామండి. ఎందుకంటే వారు సీనియర్ నాయకులు, వారి సీనియారిటీని ఇవాళ ప్రతి గ్రామంలో కూడాను పార్థసారథి గారు వెళ్తుంటే అఖండ స్వాగతం పలకటం, ప్రజలందరూ కూడా వారికి అండదండలుగా ఉంటున్నారు. ఈ తెలుగుదేశం వైసీపీ గవర్నమెంట్ మీద విసుగు చెందారు. ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మా అభివృద్ధి చెందుద్దా అని చెప్పేసి ప్రజలందరూ ఆశిస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.